జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పేసి వచ్చాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ఒక విషయం, గ్రహాల యొక్క స్థితిగతులు అవి మారుతూనే ఉంటాయి. ఎక్కడా కూడా గ్రహాలు అనేది ఆగిపోయి కానీ స్తంభించి కానీ ఉండవు. కాబట్టి గ్రహాలు స్థానాలు చలన చేస్తూ ఉంటాయి. వాటి పరిధిలో అవి వాటి కాలక్రమేణాగా ఏ టైంలో ఏ సమయంలో ఏ గ్రహం ఏ స్థానంలోకి వెళ్ళాలో ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని మార్చేటువంటి యుక్తి కానీ దాన్ని మార్చేటువంటి శక్తి కానీ అయితే ఆస్ట్రాలజర్స్ దగ్గర గానో గురువు దగ్గర గానో పీఠాధిపతి దగ్గర గానో ఎవరి దగ్గర కూడా లేదు. ఆ గ్రహాల యొక్క మార్పు వలన మన మానవాళిలో కొంతమేర మార్పులు అయితే సహజంగా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో మార్పులు అనేది గ్రహాల యొక్క స్థితిగతుల వలన వస్తూ ఉంటాయి. అందువలన మనకి ఏదో గండాలు వస్తున్నాయి, ఏదో జరిగిపోతుంది, ఏదో కోట్ల రూపాయలు నష్టపోతాము, గండాలు వచ్చేసి మనం అందరూ యాక్సిడెంట్లు పోతాము, అగ్ని ప్రమాదాలు అవుతాయి, ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి గమనించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఒక బస్సు ఉంటుంది, ఒక 50 నుంచి 60 మంది బస్సులో ఎక్కుతారు. ఈ బస్సులో ఎక్కిన వారికి మంచి శని భగవానికి అశుభ దృష్టి ఉంటుంది, దారిద్ర్యం ఉంటుంది. ఇతనికి రాహువుకు సంబంధించినటువంటి అశుభ దృష్టి ఉంటుంది. ఇతనికి గండం ఉంటుంది. ఓకేనా? ఇతనికి ఒక గండం ఉంది. ఈ గండం ఉన్న వ్యక్తి 60 మంది ఉన్నటువంటి బస్సులో లేదా 45 మంది ఉన్నటువంటి బస్సులోకి ఎక్కున్నాడు. ఎక్కున్నప్పుడు ఇతని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇతను బస్సు ఎక్కినటువంటి డ్రైవర్ కి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కాదు, శుభ దృష్టి బాగా ఉంది. అతనికి ఈ పూజలు యజ్ఞ యాగ హోమాలు జపతపాలు చేసుకోడు. తన వృత్తిని నమ్ముకొని ప్రతినిత్యము కూడా ప్రతి నిమిషము కూడా వృత్తికి నమస్కారం చేసుకొని, నా వెనక చాలా మంది ఉన్నారు, నేను చేసేటువంటి డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నా వెనక వాళ్ళు ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గమ్యానికి తీసుకెళ్ళాలి వీళ్ళందరని చెప్పి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాడు. తను ఎక్కినటువంటి వాహనానికి నమస్కారం చేసుకుంటాడు. చేసుకొని ఎక్కేసి మనస్ఫూర్తిగా తనకి ఆత్మ సంతృప్తితో మనస్ఫూర్తిగా తను ఉండి బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ బస్సులో దారిద్ర్యం ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే గమ్యం ఉందో ఆ గమ్యానికి చేరువలోకి వెళ్తాడు. ఎందుకంటే తనకి నడిపేటువంటి డ్రైవర్కి అదృష్టం ఉంటుంది, లేదా పక్కన కూర్చొని అదృష్టం ఉంది కాదు. ఆ గండం అనేది తనకి తప్పిపోయింది. తను ఏం పూజలు హెగ్ర యాగాలు ఏం చేయడు. సేమ్ ఇదే స్టోరీ. అదే వ్యక్తి ఏదైతే శని భగవాన్ అశుభ దృష్టి, రాహుకేతువులు అశుభ దృష్టి, చాతపడి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ అన్ని అయిపోయేసి జాతకంలో చూసినప్పుడు గండం ఉంది అని చెప్పేటువంటి వ్యక్తికి అతను మునుపటి రోజున లేకపోతే మునుపటి మాసంలో అంటే వెనకపోయినటువంటి మాసంలో యజ్ఞ యాగ హోమ జప తప ఎన్నో రకాలటువంటి దానాలు ధర్మాలు ఎన్నో రకాలటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదే బస్సు డ్రైవర్ సేమ్ ఇదే దానిలో ఉంటుంది. ఉండగా అతను గండాలు తప్పించుకోవడానికి చేసినటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు చేయించుకున్నాడు. ఈ వ్యక్తి దశలు బాగాలేని వ్యక్తి, నక్షత్రాలు బాగాలేని వ్యక్తి చేయించుకొని అదే బస్సు ఎక్కి ఉన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళకి సేమ్ అదే అదృష్టం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో అదే స్థితిగతుల్లో ఉంటారు. ఈ వ్యక్తి వెక్కగానే అంటే ఈ వ్యక్తి కూడా అదే బస్సులో ఎక్కుతాడు. ఆల్రెడీ పూజలు చేయించుకొని ఉన్నాడు. ముందుకు వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది. ఆ ఒక్క వ్యక్తి తప్పనే కాదు, ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయింది, అందరికి కూడా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి విషయం? మనలో ఉన్నటువంటి కర్మ, మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు, మనలో ఉన్నటువంటి ఆ సమయము గడియలు తప్పించడానికి మన వంతు కాదు. ఎందుకంటే మనము ఏది చేసినా కూడా ఉపశమనం మాత్రమే చేసుకోవాలి. అలానే మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అప్పు తీసుకొచ్చి చేయకూడదు. మనకి ఏదైతే
మనకి వీలవుతుందో, మన దగ్గర రూపాయి ఉందా అంటే ఆ రూపాయికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు, తపాలు చేసే అవసరం లేదు. భగవంతుని యొక్క నామం దలుచుకుంటూ మనం చేసేటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకరిని దూషించకుండా, ఎదుటి వాళ్ళని అనకుండా, మనకి ఏదైతే మంచి పని అనిపిస్తుందో ఎదుటి వారికి సహాయం చేయకపోయినా సరే మన బాధ్యత మనకి నచ్చినట్టు విధంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనము చేయించిన యజ్ఞయాగాలు అతనికి ఏమైనాయండి? ఆ రోజు ఏమైపోతున్నాయి? అప్పు తీసుకొచ్చి మరీ చేశాడు, అప్పు మిగిలిపోయింది, అప్పు కట్టాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ స్టోరీ అంతా అంటే, గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే, మన యొక్క ఏదైతే గ్రహాల యొక్క స్థితిగతులు మనిషిని భయభ్రాంతుల్ని చేయవు, మనిషిని ఇబ్బంది పెట్టవు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంఘటనలో, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి పొజిషన్లో అయినా సరే అన్ని గ్రహాలు కూటమిగా ఏర్పడి ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనుషుల యొక్క స్థితిగతులు కొంతమేర అటు ఇటు అవుతామో కానీ మనుషుల జీవితాలు నాశనం అవ్వవు, పటాపంచులు చెయ్యవు, జీవితాలు బొగ్గుపాలు చెయ్యవు, సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళవు, మరీ భూగిగా నువ్వు ఆ పాతాళలోకానికి వెళ్ళేలా చెయ్యవు ఏ గ్రహం కూడా మిమ్మల్ని. ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోండి. మీ యొక్క ఏదైతే మంచితనమో, ప్రజల యొక్క ఏదైతే అవసరమో, ప్రజల యొక్క భయాన్ని ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు చాలా మంది గురువులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు. రవి భగవానుడిని మీ తరమో, నా తరమో, లేకపోతే ఇంకొకరి తరమో, మా పాత తరమో, మా ముంతాత తరమో అయితే కాదు మార్చడానికి. ప్రపంచం మొదలవక నుంచి ఉన్నది సూర్యచంద్రుడు, గ్రహాల యొక్క స్థితిగతులు. అవి మార్చేదానికి, వాటి యొక్క స్థితిగతులను మార్చేదానికి మన తరం కాదు, మీ తరం కాదు. కాబట్టి ఇక్కడ ఏ గురువు తరం, ఏ ఒక గురువుకి తరం కాదు. కాబట్టి గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మనము నవగ్రహాల మండపానికి వెళ్ళేసి అభిషేక అర్చనలు చేయించుకుంటే సరిపోతుంది. నవధాన్యాలు తీసుకుని వెళ్ళి నవగ్రహాల మండపంలో వేస్తే సరిపోతుంది. శివాలయంలో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకి, ఎన్నో రకాల ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానంలో, ఆలయంలో దేవుడు అనేది వాడు ఒకడు ఉన్నారు. కాబట్టి ఆ దేవునికి చేసేటువంటి పూజలు కావచ్చు, అమ్మవారికి చేసేటువంటి కుంకుమచ్చలు కావచ్చు, స్వామివారికి నిర్వర్తించే నోములు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మన మనసుకి ఏదైతే ఇచ్చారనిపిస్తుందో అది చేయండి. అంతేగాని ఎవడో చెప్పినాడని చెప్పి భయభ్రాంతులు వేసి మీరు చేస్తారంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడి ఆ గురువులకి మీరు హిప్నాటిజం అయిపోతారు, లక్షల రూపాయలు నష్టపోతారు. మీరు ఆల్రెడీ వ్యాపారంలోనో, జాబులో లేకనో ఏదో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటే మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే ఎట్లయితుంది? ఒకడు వస్తాడు కిరీటం పెట్టుకొని 11 ఉంగరాలు పెట్టేసి నడుముకి బెల్ట్ కూడా, అది వడ్రానం పెట్టుకొని వస్తాడు. వచ్చేసి నా దగ్గర స్టోన్లు తీసుకోండి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటాడు. నేను 10 లక్షలు ఇస్తా, నెల రోజులు కాదు సంవత్సరం వెయిట్ చేస్తా, నన్ను చేయమని చెప్పండి. ఇలాంటివన్నీ బోగర్స్ మాటలు విని ఇబ్బంది పడకండి. మీరిచ్చే డబ్బులతో వాళ్ళు బాగుపడతారు తప్పితే మీరు బాగుపడేదానికి కానీ, మీరు ముందుకెళ్ళేదానికి కానీ లేదు. స్వచ్ఛందంగా, ఇష్టంగా, అందరూ దేవుని మీద ప్రేమతో చేసేటువంటి గురువు లేరు. ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ గురువులనే పేరుతో మోసం చేస్తున్నారు, వేషధారణతో మోసం చేస్తున్నారు. ఇకపోతే మీరే గమనించుకోవాలి, ఇది మంచి గురువు ఎవరా, చెడ్డ గురువు ఎవరా, ఇన్ని లక్షల రూపాయలు ఈ పూజకి హోమానికి అవుతున్నాయా, దీని తర్వాత తాత్పర్యంలో మనకి పని అవుతుందా లేదా, ఇవన్నీ కూడా గ్రహించుకోండి, గమనించుకోండి. మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతోనే గురువులు వారు చేసేటువంటి పని ఏమిటంటే గనక మిమ్మల్ని ఎట్టినట్టు ఏం చేసి వారు చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇవన్నీ గమనించుకోండి. మరొకటి, ఇక మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు. ఈ రవి భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చాడు. ఓకే, ఏమిటంటే అయితే మీనరాశి నుంచి ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశిలోకి వస్తాడు. ఏంటి అయితే దీని వలన యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, మీకు గండాలు ఉన్నాయి, ప్రాణభయం ఉంది. ఎవరు చెప్పాడు? ఏది పంపించమని చెప్పండి, ఎంతమందిని పంపిస్తారో? ఇవన్నీ కూడా బోగస్.
మన జాతకంలో ప్రతి ఒక్కరికి శని బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ శని బలం పెంచడానికి ఎవరి తరం కాదు, తగ్గించడానికి ఎవరి తరం కాదు. గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అవి మారినప్పుడు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి తైలాభిషేకం చేసుకోండి, సరిపోతుంది. అంతేగానక ఏదైనా మీరు దానం చేసేయండి, సరిపోతుంది. 10 మందికి అన్నం పెట్టండి, సరిపోతుంది. పేదవాళ్ళకి, పేద విద్యార్థులకి, వికలాంగులకి, అంగవైకల్యులకి, అలానే వృద్ధులకి ఎంతో మందికి ఉన్నారు, వారికి మంచి చేయండి. ఆరోగ్యం బాగాలేక ఎంతో మంది ఆన్లైన్ డబ్బులు లేక ఉండిపోయి ఉన్నారు, మరణించే వాళ్ళు ఉన్నారు, వారికి దానం చేయండి. అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, అలానే మీరు ప్రాణదానం చేయండి, విద్య దానం చేయండి. అంతేగాని బోగస్ మాటలు చెప్పేటువంటి గురువుల్ని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. గురువుకి కాలికి నమస్కారం చేయకండి, గురువుకి పాదసేవ చేయకండి, గురువుకి పాదాలకు అభిషేకాలు చేయకండి. అది పాపం మనం కూడా చుట్టుకున్నటువంటిది. వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మకి, వారు చేసేటువంటి ప్రతి కర్మైనటువంటి విషయాలకి మనం పాపాలు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గురువుని ఇష్టపడండి, గురువు దగ్గరికి వెళ్ళండి. అంతేగానక మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, కానీ గురువులకి ఏ మాత్రం సేవ చేసినా కూడా ఆ పాపాలు, ఆ కర్మలు మనం చుట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి అలాంటి చేయకండి. ఇకపోతే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, దాని వలన ఏదో శని భగవానుడు అష్టదిగ్బంధన అయిపోయినాడు, కదలకుండా అయిపోయినాడు అంటే ముందు నువ్వు బతకరు అయ్యా. అష్టదిగ్బంధనలు అయ్యి, కదలకుండా అయ్యి, ఆ తాళచలనం లేకుండా పోతే ముందు నువ్వు బతకాలి కదా. అసలు నీ బాడీలో శని ఉందో చూసుకో, అసలు నీ ఆయుష్ ఎక్కడ వరకు ఉందో చూసుకోలేదయ్యా. ముందు ఏ గురువుకి అని చెప్తున్నానో వార్నింగ్ ఇస్తున్నాను. ఇది జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ మాత్రం ఏకి పాడేయడానికి కాదు, రోడ్డు మీద పెట్టి ఉడియడానికి కూడా సిద్ధంగా ఉంటాను నేను. ప్రతి ఒక్క గురువు గారు వార్నింగ్ పెట్టుకోవాలి. ఇది తర్వాత ఇంకో విషయం ఏంటంటే కనుక శని భగవానుడు ఏమవుతుందయ్యా, ఏదో చెప్తున్నారు, శని భగవానికి ఏమవుతుంది, ప్రాబ్లం ఏంది, ఈ సమస్య ఏమవుతుంది, మీకేమవుతుంది? శని భగవాన్ని మోసుకొచ్చి తీసుకొచ్చేవన్నా మళ్ళీ ఇంకో రాశి తీసుకొస్తారా? లేనప్పుడు ఎందుకయ్యా మీకు ఇవన్నీను? మీరు సంపాదించడానికి వేసేటువంటి వేషాలు ఇవన్నీను, నడుముకు అడ్డాలు పెట్టుకొని, ఎంట్రుకల తాళ్ళు పెట్టుకొని, త్రిశూలం పెట్టుకొని శివుళ్ళు అవ్వరు. ఓకేనా? తలపాగా పెట్టుకోగానే లేదా తలకి ముడేసుకోగానే మీరు సాధువులు అవ్వరు. కాబట్టి మీరు చేసే అన్ని తెలుసు. ప్రతి ఒక్కరు మాత్రం చెంటాడేస్తాను సమస్యలు అందులోను. ప్రజలకి మోసం జరిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అందులోను. మరొక విషయం ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బోగస మాటలు విని హోమాలు, యజ్ఞాలు, యాగాలని చెప్పి వెళ్ళి డబ్బులు పాడు చేస్తున్నట్టు మాత్రము మిమ్మల్ని కాపాడే నాదుడు ఎవ్వడూ లేడు. శివుడి దగ్గరికి కాదు, మళ్ళీ ఆ శివుడి దగ్గరికే వెళ్ళాలి మీరు ప్రార్థన చేసుకుంటూ. మనకి శక్తి పీఠాలు, అలానే మనకి అష్టదిశ శక్తిపీఠాలు, అలానే మనకి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోండి. ఆల్రెడీ నిర్మించిన దేవాలయాలని, మన పెద్దలు నిర్మించిన దేవాలయాలని, వాటన్నిటి దగ్గర పూజలు చేసుకోండి, సరిపోద్ది. కానీ ఎవడో వస్తాడు, దానికి దశమహావిద్యులు అని చెప్పేసి మందు మాంసం పెడతా అంటాడు, దరిద్రం ఉన్నప్పుడు వాడు మనుషులు అది ఇంకేమన్నా. వీళ్ళని గురువులుగా చెప్పుకోవాలి మనము. వీళ్ళని పూజించడం మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తాను ప్రజలకు. మళ్ళీను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే 14వ తారీఖు మార్చి మాసంలో మారినటువంటి రవి భగవానుడు వల్ల శని భగవానుడికి వచ్చిన నష్టం లేదు, మనకి ప్రాణ భయాలు లేవు. ఆ శని వల్ల మనకేదో అయిపోతుంది అని కాదు. ఇలాంటి దరిద్రం ఉండకూడదు చెప్పుకునే గురువులు చేసేటువంటి పనికి, లేదంటే మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదుగుతున్నామని ఇష్టం లేకుండా చేసేటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాణముఖి, భానుమతి, యక్షిణి విద్యలు ఉంటాయి. ఇవి శని భగవానుడితో, రవి భగవానుడితో, లేకపోతే శుక్రుడితో, బుధుడితో, గురువుతో సంబంధం లేదు. దరిద్రం ఉండా కొడుకులే చేస్తారు, అలాంటి వారు చేపిస్తారు. మన ఎదుగుదల ఇష్టం లేకుండా మనం హఠాత్తుకుపోవాలి, మనం నాశనం అవ్వాలి, మనం అష్టదిబ్బత పాలవ్వాలి, మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేపించేటువంటి వారు, చేసేటువంటి వారు, వారి వల్లనే మనం నష్టపోతున్నాము. వాటికి విరుగుగా మనం మంచి గురువు దగ్గరికి వెళ్తే వారికి సరైనటువంటి రీతిలో మనకి జరిగినటువంటి నష్టానికి ఆ సరైనటువంటి పద్ధతిలో చేసేటువంటి విధానం ఉంటుంది. ఇది అందరూ గమనించుకోవాలి సుమి. అంతే గనక ₹1,00,000 పెట్టి యజ్ఞయాగాలు, ₹1,00,000 పెట్టి కామాఖ్య దగ్గర పూజలు చేయించకూడదు. ఏదైనా ప్రేమ పూర్తిగా వెళ్ళి చేయించుకోండి. అంతే గనక ఏదో గురువు చెప్పాడని హోమాలు చేయించడం కానీ, యజ్ఞాలు చేయించడం చేయకండి. దానివల్ల మీకు సరిగా చేసే నాదుడు లేడు. దానివల్ల చెప్తా ఉన్నాను, హోమాలకి నేను వ్యతిరేకం కాదు, కానీ సరిగా చేసే నాదుడు లేడు.
కాబట్టి ఎవరు సరైన గురువు, ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు దాన్ని చూసుకోండి. ప్రతి గురువు విప్లవం చేస్తున్నారు ఈ రోజుల్లో, గమనించుకుంటూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి వెనక, అవన్నీ కూడా ఒకటోటిగా వస్తాయి బయటికి. ఎవడెవడు ఎక్కడ చేస్తాడో తెలుస్తుంది, అన్ని కూడా బయటకు వస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ తాలిబాన్స్ కన్నా కూడా చాపకన నీళ్ళ తయారయ్యారు గురువులు, డ్రగ్స్ కన్నా కూడా ఘోరంగా తయారయ్యారు వారు హిప్నటిజం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ కుంభరాశిలో ఉండేటప్పటి గ్రహాలు కావచ్చు, రాహుతో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎవరున్నవారు మీకు ఒరిగే నష్టం లేదు, పోయే నష్టం లేదు. గ్రహాల వల్ల మీకు ఎప్పుడు కూడా ఏ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, అనుకో నష్టం కానీ, భార్య భర్త మధ్య దూరం కానీ, పిల్లల పెద్ద మధ్య దూరం కానీ, జాబ్ రాకపోవడం కానీ, ఇంకో సమస్య కానీ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు రావు రావు రావు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రతి క్రియ కూడా డబ్బులు పెట్టేసి లక్షల రూపాయలు వదిలించుకుని చేయకండి. ఆలయాలకు వెళ్ళండి, దేవస్థానానికి వెళ్ళండి, ప్రతినిత్యం దేవునికి కాపాడుకునేలా పూజించుకోండి, మీరు నమస్కారం చేసుకోండి, అర్చన అభిషేకాలు లాంటివి చేసుకోండి. ఇంకా కూడా కావాలంటే కూడా జపం చేసుకోండి. మీకు మీరుగా దేవస్థానంలోకి వెళ్ళి అమ్మవారికి, స్వామివారికి సమర్పించుకోండి ఏదైనా సరే. అలానే నవగ్రహాల చుట్టూ తిరగతండి. మీకు ఏ గ్రహ దోషం ఉన్నా పోతుంది, పటాపంచలైపోతుంది. అంతేగాని ఎక్కడో యజ్ఞాలు చేయించుకుంటే లక్షల రూపాయలు పెట్టి పోదు, కాదు, చేయదు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. దీన్ని కూడా తప్పు పెట్టాలంటే మాత్రం మీకన్నా దరిద్రులు ఇంకేం లేరని అర్థం. ఇది ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆరంభం నుంచి కూడా కొంతమేర ఏదో రకమైనటువంటి అపశగనాలు, అపకీర్తి, పాత విషయాలన్నీ తోడుకోవడం, పాత శత్రువుల మీదకి రావడం ఇలా జరుగుతూ ఉంది. అది గ్రహాల యొక్క స్థితిగతుల అని కాదు, మన మీద ఎవరో ఏదో బంధుమిత్రుల్లోనో శ్రేయోభిలాషలో మన చుట్టూ ఉండేటువంటి వారు ఏదో చేపిస్తున్నారు మన మీద. ఇది గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. అవగాహన ఉండాలి ప్రతి విషయంలోనూ. ధనుసు రాశి వారికి స్వతహాగానే వీరికి అన్ని విషయాల్లో అవగాహన ఉంటుంది. గ్రహాలు మారిటి వలన మనిషిలో చైతన్యం వస్తుంది, మనిషిలో మార్పులు చెందుతాయి, కాదనలా నేను. కానీ ప్రతి విషయం గ్రహాల వలన అని కాదు, మనకు జరిగే ప్రతి నష్టం గ్రహాల వలన అని కాదు. కాబట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా, సూక్ష్మంగా ఆలోచించాలి. మన మైండ్ భూతద్దం అవ్వాలి, మరి మనసు కూడా భూతద్దం అవ్వాలి. ఇలా ఆలోచిస్తే అసలు మనకి ఏమవుతుంది, ఎవరు ఏం చేపిస్తున్నాడు, ఎవరు మన శత్రువు, ఎవరికి మన మిత్రువు, ఎవరికి నేను ఎదగడం ఎవరికి ఇష్టం లేదు, దానివల్ల ఇలా చేయిస్తున్నారా అని తెలుస్తూ ఉంటుంది. ధనుసు రాశి వారికి స్త్రీలతో ప్రమాదం, స్త్రీలకి కూడా స్త్రీలతోనే ప్రమాదం. బాగా గుర్తుపెట్టుకోండి. గ్రహాల స్థితిగతుల తర్వాత మీరు ఎదుగుదల ఎదుటి వారికి ఇష్టం ఉండదు. ఎప్పటికీ వారి చెప్పు చేతుల్లో ఉండాలి, వారి ఆలోచనలో ఉండాలి, వారి ఎదుగుదలలోనే ఉండాలి, వారి ఎదుగుదలకు మీరు తోడ్పడాలి. ఇలానే ఉంటుంది ఎదుటి వారి ఆలోచన. కాబట్టి ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరితోనూ. మీరు చేసే ప్రతి పని కూడా కొంచెం స్లోగానే ఉంటుంది, అప్రమత్తంగా వెళ్తున్నారు. మీరు వెనక ముందు ఆలోచించుకుని ముందడుగు వేస్తారు. ఏకదాటిగా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు, నష్టపోతారు. కుటుంబ జీవితం అనేది మీ దాంట్లో పితృదోషాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహదోషాలు కాదు, సహజంగా మనిషి జీవితంలో ఏర్పడే దోషాలు. పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. లేదా మానవ గ్రహాలు మనమే చేయించే క్రియల వలన ఇలా మీకు అష్టదిబ్బంది, పెళ్లి కాకపోవడమా, పెళ్లి ఇబ్బంది పడటమా, భార్య భర్త దూరం అవడమా, పిల్లలు పుట్టకపోవడమా, ఆస్తిలో ఇష్టాలు రావడమా, నష్టాలు రావడమా, ఇబ్బంది పడటమా, బిజినెస్లో నష్టాలు రావడమా, జాబ్ సరైనటువంటి దొరకపోవడమా, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క దోషాలు కాదండి అనుకుంటాం. గ్రహం కూడా పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు, వాటికి చేసిన క్రియలు చేస్తే గ్రహ దోషాలు పోతాయి. కానీ మీకు మానవ గ్రహాలు చేయించేటువంటి క్రియలు పోవు, అవి చేసేటువంటి పద్ధతిలో మాత్రం చేస్తేనే పోతాయి. ఇక దానికి దరిద్రమైనటువంటి వ్యవస్థ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక సమస్య నుంచి భయపడుతూ బాధపడుతూ ఉంటే వాటికి ఓదార్చాల్సింది గురువులు. అది లేకపోగా మూలిగ తాడిగా పడ్డట్టుగా మీరు ఒక పక్క బాధపడుతూ ఉంటే మీ నెత్తిలో గుండ్రాయి ఇస్తారు ఈ గురువులు. ఇది ఎందుకు? వారి ఆదాయం కోసం, వారి డబ్బు కోసం, వారి వనరుల కోసం.
వారు కిరీటాలు పెట్టుకుంటారు, వారు 20 ఉంగరాలు పెడతారు, వారికి వడ్డానం పెడతారు, ప్రజలు భయభ్రాంతులు చేస్తారు. కుంభరాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు మీనరాశిలో శని భగవాన్ దగ్గరికి వచ్చి ఉన్నాడు. నెల పాటు ఉంటాడు. శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. దీనివలన ధనుసు రాశి సమస్య ఏంది? గ్రహాలైన స్థితిగతులు మారిపోయినాయి, అష్టదిబ్బందన అయిపోయింది, శని భగవానుడు అక్కడ స్థాపితం అయిపోయినాడు, చంచల చలనం లేకుండా పోయిందంటే నువ్వు చచ్చిపోతావు. ఏమన్నా చలనం లేకుండా పోతుంది ఏంది? నువ్వు ముక్కు పోసుకుని కూర్చుంటున్నావా? నీ దగ్గర హోమం చేపిస్తే 1,50,000 రూపాయలు 2,00,000 రూపాయలు నీకు ఇస్తే వారికి మంచి జరుగుతుందా? నాకు చేయండి, ఏ హోమం చేపిస్తారు చేయండి, నేను 10 లక్షలు కావాలని ఇస్తా, నాకు హోమం చేసి నన్ను సీఎం చేయండి. మీకు మీ దగ్గర దమ్ముంటే మీరు గురువులు అయితే నన్ను సీఎం చేయండి. ప్రజలకి భయభ్రాంతులు చేయకూడదు. మీకు తెలిసింది ఏదైనా ఉంటే చెప్పండి, లేదంటే ఇలా చేసుకొని చెప్పండి, లేదా ముందు మీరు నేర్చుకోండి, నేను నేర్పుతా. నాకు ఎటువంటి గర్వం లేదు, నేను నేర్పుతా. మీకు సిగ్గు లేకపోతే రండి. అంతేగాని ప్రజల్ని మాత్రం భయభ్రాంతులు చేయొద్దు. ధనుసు రాశి వారికి గ్రహరీత్యా దోషాలు ఉంటే పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మీకు పాజిటివిటీ కావాలి అంటే హోమాలు చేసుకోండి. శని భగవాను మారాడు కదా అని హోమం చేయకండి. రవి భగవాను మారాడు కదా, చంద్రుడు 3 రోజులకు ఒకసారి మారుతాడు, 3 రోజులకు ఒకసారి హోమం చేయించాలా? శుక్రుడు 4 రోజులకు ఒకసారి మారుతాడు, 4 రోజులకు ఒకసారి హోమం చేయించాలా? ఆలోచించండి. ప్రజలు మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా మారాడు గురువులు, తాలిబాన్ కన్నా ప్రమాదకరంగా మారారు గురువులు, ఉగ్రవాదుల కన్నా ప్రమాదంగా మారారు గురువులు. ఎక్కడో వారికి చచ్చిపోతా ఉన్న జనం. భారతదేశంలో ఎన్నో ముప్పులు ఉన్నాయి, ఎన్నో ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి, ఎన్నో సత్యాలు ఉన్నాయి. మనం ప్రజలకి దేశానికి ఏం కావాలో చేయాలి. చేత కాకపోతే కూర్చొని ఎక్కడో డబ్బు సంపాదించుకుని ఏదో చేసి, అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి గురువులు ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా కలిగేది వాళ్ళకి రోడ్డు మీద నిలబెట్టేది ఉంటుంది. భయభ్రాంతులు చేసేటువంటి వీడియోలు ఎవరు చేసినప్పుడు ఒప్పుకునేది లేదు. ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఎవరును ఏదైనా ఉంటే వివరించండి, చెప్పండి. మీరు చేసే హోమంతో మీరు చదివే మంత్రోచ్చారణ కరెక్టా? మీరు చేసే హోమం నిజమైందనా? మీరు చేసే హోమంతో సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పండి. నాకు చేయండి, నన్ను సీఎం చేస్తారా? మీ దగ్గర దమ్ముందా? మీరు గురువు అయితే నన్ను సీఎం చేసి మాట్లాడండి. జనాన్ని భయభ్రాంతం చేయడం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దొంగ గురువులను నమ్మకండి. అలానే అందరి గురువులను అనట్లేదు. ఎవడైతే వస్త్రధారణ చూసి కిరీటాలు ఉంగరాలు చూసి మోసపోతున్నారో అలాంటి వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు, లేకపోతే వారు బ్రతకడానికి వేసుకున్నటువంటి వేషం, అంతకుమించి వేరే లేదు. అలాంటి గురువులకు విద్య ఉండదు. ఏదో మాయగుచ్చి మాటబట్టి చెప్పి మిమ్మల్ని హిప్నటైజ్ చేసేటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి వారితో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే గ్రహరీత్యా దోషాలకి మీరు ఎప్పుడూ కూడా చిన్న పరిహారం చేసుకోండి. మీ దగ్గర ఎప్పుడు కూడా పులి గోరు అని ఉంటుంది. అది ఈ రోజుల్లో పట్టుకుని కేసు అవుతుంది. మీ దగ్గర ఎక్కడైనా దొరికితే, ఎక్కడైనా అడవి ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పులి గోరుతో చేయించినటువంటి లాకెట్ వేసుకోండి. పులిని చంపకండి, మళ్ళీను అదొక పాపం. ఎక్కడైనా దొరికితే మాత్రమే వేసుకోండి. ఒరిజినల్ పులిగోరు ఉంటే వేసుకోండి, లేకుంటే దాన్ని వదిలేసేసేయండి. ఇక గుర్రము వెంట్రుక ఇది తీసుకోవచ్చు. గుర్రము వెంట్రుకతో రింగు చేయించుకోండి. వెండైనా లేదా బంగారంలో అయినా సరే మీ ఓపిక ఉంది. అప్పు దాకండి అయ్యా. మీరు వెంట్రుక తీసుకొని ఉంగరం చేయించుకొని దానిలో వేసుకోండి. వేణుగుది వెంట్రుక తీసుకొని అలానే ఉంగరం చేయించుకొని వేసుకోండి. జన్మకాలం మీకు సరిపోతుంది. జీవితకాలం మీకు ఏ గ్రహ దోషాలు ఉండవు. గ్రహ దోషాలకు సంబంధించింది అది. ప్రతిరోజు ఒక 2 లవంగాలు తినండి, 2 మిరియాలు తినండి. ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి. చంద్రుడికి ఎప్పుడు దానం ఇస్తూ ఉండండి. మీరు కెంపు పుష్పమును పెట్టుకోండి. జీవితంలో మీరు ఎక్కడ ఏక తగ్గరు. ఏ శత్రుభయం మీకు ఉండదు, గ్రహదోషాలు మీకు ఉండవు. ఇలాంటివి చేసుకుని చెప్తూ ఉండాలి. ప్రజలకి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పాలి. భయపెట్టకూడదు. భయపెట్టేవాడు గురువే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ధనుసు రాశి వారికి దీంతో పాటు విష్ణు ఆలయంలో అటుకులు, పాలు, చక్కెర లేదా తేనె వేసి నైవేద్యం సమర్పించండి. ఎప్పుడైనా ఒకసారి గురువారం లేదా శుక్రవారం రోజున చాలా మంచి జరుగుతుంది. ఎవరికైనా గోధుమలు, ఉలవలు, బియ్యము, సజ్జలు ఒక అరకిలో చొప్పున
దానం ఇవ్వండి. దానిమ్మ పళ్ళు ఒక 1/2 డజన్ తీసుకొని ఎవరికైనా దానం ఇవ్వండి. మీకు అన్ని రకాల సమస్యలు కూడా పోతాయి. మీకు జరిగింది ఏమైనా ఉంటే దానికి తగ్గటువంటి గురువుని సంప్రదించండి. మీకు ఎన్నో రకాల సానుకూల పడే వాతావరణం ఉంటుంది. అంతేగాని ఎక్కడో ఏదో చేస్తేనో, ఏదో పూజ చేస్తే నీకున్న సమస్య ఏంటి, నువ్వు పూజ చేయించడం ఏంటి? దేవుళ్ళు అనట్లే, పూజలు అనట్లే, హోమాలు అనట్లే, ఇక్కడ చేసేటువంటి మనుషుల్ని మాత్రమే, కొంతమందిని మాత్రమే అంటున్నాను. జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకి భయపెట్టేటువంటి వీడియోలు చేసినా, భయభ్రాంతులు చేసినా, వారిని విప్రయం చేసి డబ్బులు ఆడాలని చూస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తలే చెప్తున్నా. ఇది ఎక్కడి వరకైనా వెళ్ళేటువంటి విషయం అయితే కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. గురువుల దగ్గర చాలా అప్రమత్తంగా ఉండండి. మీకు వచ్చిన సమస్య 10 వయసు వంతు అయితే వారు 10 రూపాయలు చూపిస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటా ఉన్నారు. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మంచి గురువుని ఎంచుకొని దాన్ని సగటు పరిష్కార మార్గం చూయించుకోండి. జై శ్రీమన్నారాయణ.